సుజితన్న ఫ్రమ్ టుడే మా గుండెల్లో గుడి కట్టేసుకున్నాం మీకు. థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్. అండ్ తమన్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇచ్చి పడేసిండు. కంప్లీట్లీ పవర్ స్టార్ సంభవం. అసలు పిచ్చి ఫిక్స్ మెంటల్ మాస్. సూపర్ అన్న, హైలైట్ అన్న, సీట్లో కూర్చో వస్తాం. హైలైట్ పవన్ కళ్యాణ్ అన్న. సినిమా సూపర్ భయ్య. 2001లో కుసి, 2013లో అత్తారెడ్డి దారేది, 2025లో ఓజీ. అసలు స్టార్ట్ అయిపోయింది. జింకలు ఎంత తిన్నా సింహం రానంత వరకే. ఎంతమంది హీరోల సినిమాలు వచ్చి మా పవన్ అన్న సినిమా రానంత క్రేజీ మూవీ, బ్లాక్ బస్టర్ పక్కా అదిరిపోయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే బట్టలు చించుకోవాలంతే. మన ఓజీ అయితే సూపర్ సార్, సూపర్ హిట్. అది మన రోజాక్కకి, మన జగన్ రెడ్డి అన్నకి, ఇద్దరికి కలిపి చెప్తున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఆపుతారా? మీరు సినిమా చెయ్యొద్దంటారా? ఓజీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో తెలిసింది. ఓజీ సుజిత్ అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓ మైండ్ మొన్నటి వరకు ఇప్పుడు ఓజీ తర్వాత మాట్లాడతాను. చాలా బాగుందన్న. కంప్లీట్ గా ఫ్యాన్ ఫిస్ట్ అని చెప్పవచ్చు. ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వడు. ఎక్కడ ఒక ఆయన కనిపించిన ఒక 1.5 మూవీలు ఏదైతే ఉంటుందో 1.5 hours ఉంటారు కంప్లీట్ గా సింపుల్స్. ఏ ఒక్క సీన్ కూడా డిసప్పాయింట్ అవ్వరు. అంత లెవెల్లో అయితే ఎలివేషన్స్ పడ్డాయి. ప్రతిదీ ఒక ఆయన ఇంట్రడక్షన్ సాంగ్ అయినా, ఇంట్రడక్షన్ సీన్ అయినా సరే, లేదంటే ఇంటర్వెల్ ఫైట్ అయినా సరే, లేదంటే క్లైమాక్స్ వచ్చే ఫైట్ అయినా సరే, ఎలివేషన్స్ అయినా సరే ఎక్స్ట్రాడనరీ పడ్డాయి. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. ఆ సీన్ వరకు ఆయన ప్రాణం పెట్టడం చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో మీరు ఇప్పటి వరకు చూడండి ప్రతి ఒక్క ఎలివేషన్ సీన్స్ అయితే పడ్డాయి. మీరు పవన్ కళ్యాణ్ గారు కానీ కాదు, తెలుగులో ఏ హీరోకి పడిన ఎలివేషన్ సీన్స్ అయితే పడ్డాయి, ఆ లెవెల్ పడ్డాయి. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవ్వడం వల్ల స్టోరీ వరకు కొంచెం ఇది లేకపోయినా సరే, ఆయన ఎలివేషన్స్ వరకు అయితే ఏ ఒక్క ఫ్యాన్ అయితే డిసప్పాయింట్ అవ్వడు. 100% మీరు పెట్టిన డబ్బులకి 100% న్యాయం చేస్తుంది. మీరు ప్రీమియర్స్కి 1000 రూపాయలు పెట్టారు, 2000 పెట్టారని కాదు, మీరు పెట్టిన డబ్బులకి అయితే ఫ్యాన్ వరకు మీకు 100% న్యాయం చేస్తారు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక న్యూట్రల్ ఆడియన్స్ చూసినప్పుడు పెద్ద సెకండ్ హాఫ్ ఆ స్టోరీకి అంత కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. అది ఒక్కటి తీసి పక్కన పెట్టుకుంటే మీరు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఆయన చరిస్మాని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ని, ఆయన పవర్ని మీరు చూద్దామని వస్తే మాత్రం 100% మీరు అయితే న్యాయం చేస్తాడు. దాని వరకు 100% గ్యారెంటీ. మెయిన్ పిల్లర్ అంటే తమన్ గారి బీజం. ప్రతిదీ కూడా ఆయన ఇంట్రడక్షన్ సీన్లో ఒక బీజం ఉంటుంది. ఒక ఆయన సుజిత్ గారు ఒక ఇచ్చేస్తున్నాడు బీజంతోనూ, ఈయన మేకింగ్తోనూ. అది ఎక్స్ట్రాడే అనిపించు. దాని వరకు మేము పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేసిన అనిపించింది. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ బ్యాగ్ కూడా చెప్పుకోవచ్చు, ఇదిరా మా సినిమా అని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాం. హరిహర వీరమల్ అయినా, లేదంటే బ్రో అయినా సరే, ఇలాంటి చూసి చాలా చిరాకు వచ్చింది ఆ హీరోస్ ఇంకా దానికి. బట్ వీటి వరకు అంటే ఏదైతే 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారో, 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారో, ఈ 2 సంవత్సరాలు కాదు, మీరు ఇంకో నెక్స్ట్ 20 years చెప్పుకుంటారు. మా హీరో ఈ సినిమా ఇలాంటి ఎలివేషన్స్ పడ్డాయి. మీరు ఇప్పుడు ఎలా అయితే ఒక 10 years బ్యాక్ వచ్చిన కేజీఎఫ్ బాహుబలిని ఎలా అయితే కంపేర్ చేసుకుంటారో, ఇంకో 10 years తర్వాత వరకు కూడా ఓజీ ఎలివేషన్స్ అయితే కంపేర్ చేసుకుంటారు. ఆ లెవెల్ ఎలివేషన్స్ అయితే పడ్డాయి. ఎక్స్ట్రాడినరీ అన్న. కాకపోతే అది మెయిన్ పిల్లర్. మెయిన్ ఇంకొంచెం చెప్పుకోవాల్సింది సుజిత్ గారి గురించి. ఆయన టేకింగ్ అయినా, ఆయన మేకింగ్ అయినా, లేదంటే ఆయన స్టోరీ టెలింగ్ అయినా. కాకపోతే ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ ఇంకొంచెం స్ట్రాంగ్గా తీసుకోవాల్సింది. ఆయన ఏదైతే ఒక జపానీస్ సినిమా పెట్టుకున్నాడో అది ఇంకొంచెం బాగా ఎస్టాబ్లిష్ చేసుకొని, లేదంటే చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అండ్ ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే తెలుగు వాళ్ళకి ఫస్ట్ హాఫ్లో ఉండే స్క్రీన్ పే చాలా వరకు ఎక్కదు. మేబీ ఫ్యాన్స్ వరకు ఎంజాయ్ చేస్తారు, కానీ తెలుగు వరకు చాలా, ఎందుకంటే ఒక నాన్ లీనియర్ స్క్రీన్ పే తెలుగు వాళ్ళకి అసలు అర్థం కాదు, వాళ్ళకి ఎక్కకపోవచ్చు. కానీ ఓన్లీ ఒకటి ఏంటంటే ఎలివేషన్స్ వరకు ఎంజాయ్ చేస్తారు. స్క్రీన్ పే వరకు వాళ్ళు పట్టించుకోకపోతే ఎంజాయ్ చేస్తారు. బట్ ఈ చాలు మనకి. పవర్ స్టార్ గారు అంత ఎలివేషన్ పడుతున్నప్పుడు స్టోరీ పెద్ద ఎవరు పట్టించుకోడు. ఆయన ఎలివేషన్ చాలు. ఇదిరా తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు. ఇది పవర్ కళ్యాణ్ సినిమా, ఇది పవర్ ఆయన స్టామినా. ఇది మీరు రేపు కలెక్షన్ కూడా చేస్తారు. ఇప్పటి వరకు ఆయనకి 100 కోట్లు లేదు, 100 కోట్లు ఎగదాలు చేశారు కదా. Day 1 పడక ముందే ఆయనకి 100 కోట్లు Day 1 అయితే పెట్టాడు. అదైతే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అయితే చూసుకున్నప్పుడు దగ్గరగా తెలుగు రాష్ట్రాల్లో అయితే బాహుబలి రికార్డ్స్ అయితే 100% అవుట్ అవుతాయి. ఎందుకంటే ఈ చాలు, ఈ కంటెంట్ చాలు, ఈ ఎలివేషన్ చాలు, ఈ ఆయన స్టామినా చాలు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సీక్వెల్ ఉందన్నట్టు
వేశారు. సీక్వెల్ అనే కాదు, యూనివర్స్ కూడా అని చెప్పారు. ఒక సీన్ అయితే పెట్టారు సాహోది, రివీల్ చేయకూడదు కానీ అది ఇంకొంచెం ఏదైనా ఎస్టాబ్లిష్ చేసి ఇంకేదైనా క్లైమాక్స్లో ఇంకేదైనా ఒక పార్ట్ 2కి ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. బట్ ఓకే, మేము ఏదైతే స్క్రీన్ మీద చూసామో, మేము ఏదో డబుల్ బెడ్ సినిమాకి వచ్చామో దాని వరకు ఎక్కడ మాకు 1% డిసప్పాయింట్ అయితే ఫ్యాన్స్కి అయితే డిసప్పాయింట్ చేయలేదు. మేబీ న్యూట్రల్ ఆడియన్స్కి అయితే రేపు చూసుకోవాలి. డెఫినెట్గా ఎవరు పిచ్చి లేచిపోతుంది. మీరు నిజంగా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అనేది కాదు, మీరు ఒక తెలుగు సినిమా లవర్గా వెళ్తే మాత్రం 100% చూసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు మనం ఒక కేజీఎఫ్ని లేదంటే వేరే సినిమాని వేరే భాష లాంగ్వేజ్తో మనం కంపేర్ చేసుకున్నాం ఒక ఎలివేషన్ గురించి. ఇప్పుడు మనం చెప్పుకుంటాం మన తెలుగులో కూడా ఓజీ ఉంది, ఇంత ఇలాంటి ఎలివేషన్ ఇంకా ఏ బ్యాక్గ్రౌండ్లో పడలేదు లేదంటే వేరే ఇండస్ట్రీలో పడలేదు అని చెప్పుకుంటారు. అదైతే బాగుంది. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు మన నార్త్లో మన సౌత్లో ఇష్టపడ్డట్టుగా కూడా నార్త్లో కూడా ఇష్టపడతారా, చూస్తారా ఈ సినిమా? ఓన్లీ ఏంటంటే వీళ్ళు ఏదైతే పాన్ ఇండియన్ సినిమా స్టార్ట్ చేశారో హిందీలో ఒక హిందీ మార్కెట్లో కూడా రిలీజ్ చేసుకోలేదు, అంటే అదర్ లాంగ్వేజ్ రిలీజ్ చేసుకుంటే బాగుంది అనిపించింది. ఓన్లీ తెలుగు తప్ప ఎక్కడ రిలీజ్ చేయట్లేదు. సో దానివల్ల ఏంటంటే హిందీ వరకు కొంచెం కంప్లీట్గా రాకపోవచ్చు, బట్ చాలు తెలుగు రాష్ట్రాలకి రారాజు అని చెప్పి ఇంకొకసారి అయితే రుజువు అవుతుంది. చాలా మనకేంటంటే మనకి అదర్ లాంగ్వేజ్ అవసరం లేదు, మనకి తెలుగు చాలు. మన తెలుగులో బాహుబలిని కొట్టాడా లేదా అది చాలు. రేపు పొద్దున్న చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీ హిట్ ఓజీ అని అయితే బోర్డు మీద పడితే చాలు. ఆయన యాక్టింగ్ వరకు, ఆయన బీజం వరకు చాలా బాగుంది, కానీ ఎందుకో ఆయనకి పడాల్సిన ఎలివేషన్స్ పడుతున్నాయి కానీ అంత స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ అనిపించలేదు. అండ్ క్లైమాక్స్ కూడా అంత ఆయన త్వరగా క్లోజ్ చేసిన అనిపించింది. ఇంకేదైనా ఒక క్యారెక్టర్ ఇంకో మంచిది ఇంకేదైనా మంచి సీన్స్ పడి ఉంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది అనిపించింది. బట్ ఓవరాల్గా హ్యాపీ అన్న, చాలా హ్యాపీ. ఎవరు ఒక ఫ్యాన్ అయితే డిసప్పాయింట్ అవ్వడు, చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్ అని చెప్పుకోవచ్చు. ప్రాపర్ కళ్యాణ్ హిట్ కొడితే ఎలా ఉంటుంది, కళ్యాణ్ అంటే ఏంది, కళ్యాణ్ ఎనర్జీ ఏంది, కళ్యాణ్ వైబ్ ఏంటి, అసలు ఫైవ్ స్టామ్ అంటే నిజమైన 5 స్టామ్ అంటే కళ్యాణ్లో ఉండే ఆ ఫైర్ను, ఆ అగ్రెసివ్ని ఎప్పుడో బద్రీలో చూసాం, తర్వాత తమ్ముల్లో కొన్ని సీన్స్లో చూసాం, ఖుషీలో కొన్ని ఫైట్లో చూసాం, గబ్బర్ సింగ్లో కొన్ని యాంగిల్ సీన్స్ చూసాం. అన్నీ కలిపి మిక్స్ చేసి ఒక ఫ్యాన్ బాయ్ ప్రతి మూవీలో కళ్యాణ్ ఫ్యాన్ స్టఫ్ ఏముంటుందో అవన్నీ కలిపి ఒక్క మూవీలో పెడితే ఏదో అదే ఓజీ. కంప్లీట్గా ప్రతి సీను, ఈ సీన్లను కాకుండా ఈవెన్ విలన్ సీన్స్ కానీ ప్రతి సీన్ బీజేఎం చాలా బాగా ఇచ్చారు. అసలు తమన్ను నెక్స్ట్ లెవెల్ డ్యూటీ చేశారు, చాలా బాగా డ్యూటీ చేశారు. 100% రీచ్ అయింది. అసలు అసలు ఆ సీన్స్ ఏంటంటే అసలు అంటే హ్యాపీనెస్తో ఏడుపు వచ్చేస్తుంది. అంటే కళ్యాణ్ అలా చూసి, అంటే మేము చూడాలనుకుంది కళ్యాణ్ ఇలాగే, మళ్ళీ కళ్యాణ్ అలా చూస్తుంటే మాకు ఆ హ్యాపీనెస్తో ఏడుపు వచ్చేస్తుంది. పార్ట్ 2 కూడా ఉంది అని అంటున్నారు. పార్ట్ 2 ఉందండి, పార్ట్ 2 పీక్స్ అండి. అండ్ ఈ వైబు ఇవన్నీ అసలు ఇట్లా మళ్ళీ ప్రీమియర్ షోలు చూస్తుండే ఎప్పుడో అప్పుడు ప్రీమియర్ షో మళ్ళీ ఇస్తున్నాను. సో థ్యాంక్స్ సినిమాటోగ్రఫీ మిస్టర్ కోమటిరెడ్డి గారు అండ్ రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. నిజంగా రేవంత్ రెడ్డికి ఫస్ట్ థ్యాంక్స్ అన్న. ఓజీ ఉందన్న, బీజేఎం కొడుతుంటే మేము సీట్లో కూర్చోవాలి అసలు మొత్తం, మేము అసలు సీట్లోనే కూర్చోలేదన్న, అసలు మొత్తం కొడుతుంటే మాకు మామూలు లేదన్న. తమన్ బీజేఎం కొట్టినా అన్న, పవన్ కళ్యాణ్ కోసం కాస్ట్యూమ్ రెడీ చేసుకుని వచ్చినా నేను. అసలు మామూలు ఫ్యాన్స్ మొత్తం పండగ అన్న, ఒక పండగ ఇది. పండగ మొత్తం పూలు, 100 కేజీల పూలు అన్న, ఎలివేషన్స్ అన్న. ఆ ప్రభాస్ మన పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు, ప్రభాస్ ఉంది అన్న మధ్యలో, ఎలివేషన్ సింక్ ఉంది. ఏం కాదు, ప్రభాస్ ఇంకా పవన్ కళ్యాణ్ కలిసి నెక్స్ట్ మూవీ అదిరిపోయింది అంతే. వర్షనే 5 షోలు అసలు తప్పు లేదు. ఫ్యాన్ స్టఫ్. రేపు పొద్దున బుక్ చేస్తాం, రేపు మధ్యాహ్నం బుక్ చేస్తాం, సాయంత్రం బుక్ చేస్తాం. 65 డేస్ ఇంకా అలా ఆడుతూనే ఉంటది. అంత హైప్ ఇచ్చారు, సూపర్. ప్రతి సీన్ కి ఎలివేషన్లు మామూలుగా లేవు. నిజంగా పార్ట్ 2 అయితే వెయిట్ చేయాలి. ఒక్కొక్కటి బ్లడ్ బాయిల్ అవుతుంది భయ్యా. అయ్యో బాబా సూపర్. ఇంకా అంటే బాహుబలి రికార్డ్ బద్దలు కొట్టిందంటే మనం చెప్పలేము, కానీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఇచ్చి పడేసిండు. సూపర్ డూపర్ హిట్, 100% పక్కా. 365 డేస్ ఆడుతుంది. సూపర్ మంచి మామూలు కంబ్యాక్ కాదు. నేను చెప్తున్నాను, ఆయన కెరీర్లోనే బెస్ట్ కంబ్యాక్ ఇది.